వాక్యంలోకి రావటానికి దేవుని యొక్క కృప తోడుగా నడిపించింది. దాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఆమేన్. ఒకసారి మనం నిలబడి ఉండగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదువుతాం. లెట్ us turn book of James chapter 1. From chapter 1 from verse 2 we'll start reading the Bible. From 2 to 4 we'll read. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఆమేన్. సేమ్ బుక్ లెట్ us turn second chapter and verse 26. అదే యాకోబు 2వ అధ్యాయము 26వ వచనం. 26th verse. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, యజమాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి ఈ రీతిగా నీ బిడ్డల మధ్యలో ప్రభువా యొక్క సంఘములు మరోసారి చేరి ప్రార్థన చేయుటకు, యొక్క వాక్యం పక్షము నిలబెట్టకు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీ కొందనసమై ఉన్నాం ప్రభా. నీ బిడ్డలను చేరి ఉండగా నీ బిడ్డలతో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి నీవే మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ జీవం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. The same way, let us turn books to Luke Gospel chapter 12. Luka Suvarta 12వ అధ్యాయము and verse 32, which is very familiar to all. ఇది మనందరికీ బాగా తెలిసిన వాక్యం. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. Amen. Fear not, little flock, for it is your father's good pleasure to give you the kingdom. Amen. లేఖనము మనకేం సెలవిస్తా ఉన్నదంటే, ఇప్పటివరకు మాట్లాడిన చదివిన లేఖనం అయితే, దేవుని చిత్తంలో మనం కానీ ఉన్నట్లయితే, దేవుడు మనకేదన్నా కానీ ఒక మాట ఇచ్చినట్లయితే ఆ మాట కొరకు మనం కనిపెట్టి ఉండవలసి ఉన్నాం. మొదటిది, దేవుడు ఒక మాట ఇస్తాడు. ఈ మాట మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది? మనం అనుకున్నప్పుడు నెరవేరదండి, దేవుడు చెప్పిన సమయానికి నెరవేరుతుంది. See, for that you need patience. దానికి మనకి సహనం కావాలి. So we have faith, but faith cannot work alone without patience. It need patience. విశ్వాసము దానంతటా అది ఒక్కటే పని చేయదండి. విశ్వాసానికి సహనము తోడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. లేఖనం అదే సెలవిస్తున్నది ఇక్కడ. యాకోబు 1వ అధ్యాయంలో అక్కడ 2వ వచనం ఉంటుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి. See, God given you a promise. When the promise is working in your life, దేవుడు ఒక వాగ్దానం మీకు ఇచ్చాడు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరలేదు. ఆ నెరవేరే దిశగా మనం వెళ్తున్నప్పుడు then you need to put your patience on the promise which was given to you. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన విషయంలో నీవు విశ్వాసముతో పాటు సహనము కలిగి ఉండాలి. ఎందుకంటే అది నెరవేరుతుందని నువ్వు నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో యూ హ్యావ్ ఎ ఫెయిత్ దట్ ఇట్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, బట్ యూ నీడ్ పేషెన్స్ సేమ్ టైం. దేవుడు అది చేస్తాడు అని నమ్మకం నీకు ఉన్నది, అయితే చేసేదాకా నువ్వు ఆగాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏం నమ్ముతున్నాం? దేవుడు చేస్తాడంటున్నాం, అంటానే ఉంటా మన దారిలో మనం వెతుకుతున్నాం. దట్ ఈస్ ద ప్రాబ్లం టుడే. We are believing in the word, we have faith in the word, మన వాక్యాన్ని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, but so many times we don't have enough faith for the promise to be happen in our life. I mean, to enough patience. ఈరోజు ఏంటంటే దేవుడు ఒక వాక్యం మీద విశ్వాసం ఉంచాము, నమ్మకం ఉంచాము, చదువుతున్నాము, అర్థం చేసుకున్నాము, గ్రహించాము, ఇంతవరకు బాగానే అయింది. ఒక దశని మనం దాటాం. ఈ 2వ దశలోకి వచ్చినప్పుడు నీకేం కావాలంటే, నువ్వు నమ్మింది నీ జీవితంలో జరగాలంటే విశ్వాసంతో పాటు సహనము కావాలి. ఈ సహనం వచ్చే విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం.
అందుకని మన జీవితంలో అనేకమైన దేవుడు నెరవేర్చాల్సిన కార్యాలు జరగకపోవటానికి కారణం ఏంటంటే మనకి తగినంత సహనము లేకపోవటం. విశ్వాసం లేదా? ఉన్నది. ఉండబట్టే యేసుక్రీస్తు బాప్టిజం పొందాం, ఉండబట్టే సంఘానికి క్రమంగా వస్తున్నాం, ఉండబట్టే ప్రార్థన మానట్లేదు, ఇవన్నీ చేసాం. అయితే ఇవన్నీ ఏంటంటే మొదటి దశ. ఇప్పుడు ఈ మొదటి దశ నిన్ను విజయవంతమైన ఆ 7వ దశకు తీసుకుపోవాలంటే నువ్వు 2వ దశలోకి రావాల్సి ఉన్నావు. ఏంటి 2వ దశ? సహనము. నాకు సహనం ఉంది, విశ్వాసం లేదంటే పనిచేయదు. నాకు విశ్వాసం మాత్రమే ఉందంటే సహనం లేకపోతే అది పనిచేయదు. నిజమేనా? సో ఇక్కడ ఏం చెప్తుందంటే లేఖనము, మై బ్రదరన్ కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యు ఫాల్ ఇంటూ డైవర్స్ ఇన్ టెంప్టేషన్, knowing this, that the trying of your faith worketh patience. See here, trying of your faith worketh patience. నీ కలిగిన శ్రమలో, నీ కలిగిన పరీక్షలో నువ్వు దేవుని యొక్క వాక్యం బట్టి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అది నీకు సహనాన్ని పుట్టిస్తుంది. అవునా? అంటే వాగ్దానం నా కొరకు ఉన్నది, నా సమస్య ఏమైనప్పటికీ, నేనున్న స్థితి ఏదైనప్పటికీ దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను కనిపెట్టి ఉన్నప్పుడు ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుంది అనే సహనాన్ని కలిగిస్తుంది. ఆమేన్. అయితే ఇక్కడ సమస్య ఏంటి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అందరం నమ్ముతాం. ఆ వాగ్దానం నెరవేరేదాకా నిజంగా మనం ఎంతమందిని కనిపెడుతున్నాం? ఇది సమస్య. పాత దినాల్లోకి వెళ్దాం. ఒకసారి బైబిల్లోకి ఒకసారి తొంగి చూసినట్టయితే పాత నిబంధనలో ఒక మాట ఉన్నది. దేవుడు అబ్రహాంకి శారాకి పిలిచి ఒక వాగ్దానం ఇచ్చాడు. గాడ్ గివెన్ ఎ ప్రామిస్ టు అబ్రహాం అండ్ శారా. ఇట్స్ ఎ ప్రామిస్ ఇచ్చాడు. ఒక వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పాడు. సో ద ప్రామిస్ ఈజ్ ఎ ప్రామిస్ ఇచ్చాడు. వారికి ఇచ్చిన వాగ్దానము వాగ్దాన పుత్రుడు. అయితే దేవుడు నీ కుమారుడు కలిగి ఉంటావు అబ్రహాం అని చెప్పాడు, కానీ టైం చెప్పాల. He never mentioned the time and season. So now Abraham to wait upon the promise, even Sarah. అబ్రహాంతో పాటు ఇప్పుడు శారా కూడా ఏం చేయాలి? ఇచ్చిన వాగ్దానం కొరకు వాగ్దానం నమ్మారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలా? ఎప్పటిదాకా? నెరవేరేదాకా. ఇప్పుడు అబ్రహాము సహనానికి వంకబెట్టచ్చా? అబ్రహాం విశ్వాసానికి వంకబెట్టచ్చా? మరి ఇప్పుడు సారా విశ్వాసానికి వంకబెట్టచ్చా? పెట్టకూడదు. మరి సారా సహనానికి క్వశ్చన్ వచ్చిందండి ఇక్కడ మనకి. వాట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఫెయిత్? పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏంటి? నెవర్ డౌట్స్ ద వర్డ్ అండ్ ప్రామిస్ ఆఫ్ ది గాడ్ విచ్ వాజ్ గివెన్ టు యూ. పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏంటంటే దేవునికి ఇచ్చిన వాగ్దాన విషయంలో నీవు ఎటువంటి సందేహము కలిగి ఉండవు. సో ఇప్పుడు అబ్రహాం కలిగి ఉన్నదేంటి? పరిపూర్ణమైన విశ్వాసము. శారా కలిగి ఉన్నదేంటి? విశ్వాసము. ఏంటి తేడా? విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నిన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి కదిపినప్పుడు నీ విశ్వాసంలో సందేహాలు వస్తాయి. నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నిన్ను ఎంతమంది కదిలిచ్చినా సందేహాలు, ప్రశ్నలు, ఇబ్బంది వచ్చినా నీ సహనాన్ని నువ్వు కోల్పో. అంటే నేను ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడి కృపను బట్టి, దేవుడి యొక్క చిత్తమని నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఎవరు వచ్చి ఎన్నిసార్లు కదిలిచ్చినా నా నిర్ణయంలో మార్పులు ఉండవు. ఆమెను చెప్పగలమా? ఎందుకని? సో when you have perfect faith, then no one can disturb you. Nothing can happen to you because you have faith in the Lord and at the same time you have perfect patience in the Lord. పరిపూర్ణమైన విశ్వాసంతో పాటు నువ్వు పరిపూర్ణమైన సహనము కూడా దేవుడిచ్చిన మాటలో నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేని బట్టి సందేహించాలి? ఇక సందేహించడానికి అవకాశమే లేదు. కాబట్టి గమనించండి, there is no questions in the bride, there is no doubts in the bride. ఆ కారణం చేతే వధువులో వాక్యానికి సంబంధించి ప్రశ్నలు లేవు, వాక్యానికి సంబంధించి సందేహాలు లేవు. ఎందుకని లేవంటే ఆమె ఏం నమ్మిందంటే వాక్యాన్ని నమ్మినది. వాక్యాన్ని నమ్మిన ఆమెకి సందేహం ఎందుకు ఉంటుంది? దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్న వారికి సందేహం ఎందుకు ఉంటుంది? అయితే ఇక్కడ గమనించండి, విశ్వాసము వేరు. See, there is a lot of difference between the faith and the perfect faith. విశ్వాసానికి, పరిపూర్ణమైన విశ్వాసానికి తేడా ఉండదు. యేసుక్రీస్తు ఒకసారి, do you remember that? Jesus said one time, యేసుక్రీస్తు చెప్పిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన శిష్యులతో ఒకసారి ఒక మాట్లాడాడు ఆయన. అది బాధ కలిగించేది కానీ అది నిజం. ఏం మాట అంటే అది, అల్ప విశ్వాసులారా. ఇదేంటి చెప్పండి?
విశ్వాసం ఏంటి, అల్ప విశ్వాసం ఏంటి, పరిపూర్ణమైన విశ్వాసం ఏంటి? అల్ప విశ్వాసం అంటే మనకి అర్థమయ్యే భాషలో మాట్లాడదాం. మనకి గ్రాంధికి అర్థం కాదు. గ్రాంధికి అల్ప విశ్వాసం అంటే, ఇప్పుడు మనం ఉదయం టిఫిన్ తిన్నావా అంటున్నాం, మామూలుగా ఏమనాలి? అల్పాహారం తిన్నావా అనాలి. అల్పాహారం ఏం లేదండి, బహుఆహారమే తీసుకుంటున్నాం ఉదయకాలం మనం. ఇక్కడ గమనించినట్లయితే దాని ఉద్దేశం ఏంటంటే అది చిన్నది అని చెప్పడం ఒక ఉద్దేశం. కరెక్ట్గా మాట్లాడితే మనం ఆదివారము వాక్యము విన్న తర్వాత కలిగి ఉండే విశ్వాసం వేరు, మిగతా 6 రోజుల పాటు మనం కలిగి ఉండే విశ్వాసం వేరు. వాక్యం విన్న సమయంలో, వాక్యం వింటూ ఉండగా, when you are hearing the word, then you will get some kind of a faith. But after leaving the church, you will lose the same faith which you got in the church. నువ్వు సంఘంలో ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నావో అది సంఘాన్ని విడిచి వెళ్ళిపోగానే అది కూడా నిన్ను విడిచిపెట్టిపోతుంది. ఇప్పుడు ఇదే విశ్వాసము, వధువు కలిగి ఉండే విశ్వాసం ఇది కాదండి. వధువు ఏంటంటే ఒకసారి విశ్వాసం కలిగి ఉండదంటే అది చివరి వరకు కలిగి ఉంటుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అంతవరకు అబ్రహాం కలిగి ఉండలా. ఆ వాగ్దానము అబ్రహాము శారా యొక్క జీవితంలో నెరవేరే వరకు ఆయన విశ్వాసంలో మార్పులు లేవు, చేర్పుల్లో. ఎందుకనంటే దేవుడు ఇచ్చాడు, ఇస్తే దేవుడు కట్టుబడి ఉంటాడు. అయితే దేవుడు దాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడంటే నువ్వు ఎప్పుడు బలహీనతలు వచ్చినా నీ వాగ్దానం కొరకు కనిపెట్టుంటావో దాన్ని దేవుడు పరీక్షిస్తాడు. సో యూ హ్యావ్ టు పాస్ ది టెస్టింగ్ టైం. ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత నువ్వు ఒక పరీక్షా సమయాన్ని కలిగి ఉంటావు. ఆ పరీక్షా సమయము దాటిన తర్వాతే నీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి గమనించండి, విశ్వాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సింది ఏంటి? గట్టిగా రావట్లేదు ఎక్కడ నుంచి, సహనం కలిగి ఉండాలా. సో వితౌట్ పేషెన్స్ యూ కెనాట్ పొసెస్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్ బై ఓన్లీ యువర్ ఫెయిత్. కేవలం నీవు కలిగి ఉన్న విశ్వాసం ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోలేవు. దానికి కంపల్సరీగా విశ్వాసంతో పాటు సహనము కావాలా. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చూడండి, మనల్ని ఎవరైనా ఎక్కడికైనా వచ్చి 10 గంటలకు వస్తావు వెయిట్ చేయని చెప్పారు. మనం మామూలుగా లేట్కి వెళ్తాం, కానీ ఆ రోజు మనము 9:50 వెళ్ళాం. ఎంతసేపు ఎదురు చూస్తాం? నిజం చెప్పండి. 10 గంటల లోపే 2 సార్లు ఫోన్ చేస్తాం. ఆల్రెడీ నేను వచ్చాను, ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వస్తున్నావో రావట్లేదా? ఎందుకని మనం ముందు వచ్చాం. ఎంతసేపు వెయిట్ చేస్తాం? రైట్. ఇప్పుడు ఆ వెయిట్ చేసేటప్పుడు మనలో ఏమన్నా సహనం ఉన్నదా? ఫస్ట్ ఫోన్ తీస్తాం, ఫేస్బుక్ చెక్ చేస్తాం, వాట్సాప్ చెక్ చేస్తాం, మెసేజ్ చెక్ చేస్తాం, ఎవరికన్నా ఫోన్ చేస్తాం, అన్నీ అయిపోయినాయి 10 నిమిషాల్లోపు. ఏం చేస్తాం? మళ్ళీ ఫోన్ చేస్తాం, ఎక్కడ దాకా వచ్చాం. సో ఇక్కడ ఇదేం చూపిస్తుందంటే ఇప్పుడున్న నువ్వు ఈ బిజీ లైఫ్లో నీవు కలిగి ఉన్న సహనము ఎంత తక్కువ నీకు తెలియజేస్తాను. సో ఈ యాంత్రికమైన జీవితంలో నీవు పడిపోయి యాంత్రికమైన జీవితంలో నీవు ఉన్నప్పుడు నీవు దేవుని విషయంలో, దేవుడిచ్చిన వాగ్దాన విషయంలో కూడా ఇదే వైఖ్యాన్ని మనం అవలంబిస్తున్నామండి. ఈ కారణం చేత ఏం చేస్తున్నాం? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే దాని కొరకు కనిపెట్టలేక, ఎదురు చూడలేక మన దారిలో ఇసిగిపోతున్నాం. ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు అందరి దగ్గర ఉండే ఒక మాట ఇది, ఫ్రస్ట్రేషన్. రెండో మాట స్ట్రెస్, ఒత్తిడి. ఈ రెండిటి వల్ల మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? సహనం కోల్పోతున్నాం. చర్చికి వస్తున్నాం, ఎలాగొచ్చేస్తున్నామంటే కొన్నిసార్లు మిషన్స్ లాగా వస్తున్నాం. ఇదిగో ఈ చైర్ చర్చికి వస్తుంది, ఇది ఇక్కడే ఉంటుంది చర్చిలోనే. కానీ మీరు గమనించండి, ఆ చైర్ ఎప్పుడు మారదు. అది విశ్వాసం కలిగి ఉండదు, సహనం కలిగి ఉండదు, ప్రార్థన కలిగి ఉండదు, ఏముండదు. అది ఎక్కడుందంటే చర్చిలోనే ఉన్నది. సో మనం కుర్చీలము కాదండి, మనం మనుషులమై ఉన్నాం. దేవుడి యొక్క సృష్టి అయిన మనుషులమై ఉన్నాం. వీఆర్ నాట్ చైర్స్ ఇన్ ద చర్చ్. ద చైర్ డజంట్ గెట్ ఫెయిత్, డజంట్ గెట్ పేషెన్స్, డజంట్ బీ ఇన్ ద రాప్చర్. అది ఎత్తబాటులో కూడా ఉండదు. ఎత్తబాటులో ఉండాల్సింది మనం. సో ద రీజన్ వీ నీడ్ ఫెయిత్ అలాంగ్ విత్ పేషెన్స్. సహనంతో పాటు మనం విశ్వాసంతో పాటు సహనం ఎందుకు కలిగి ఉండాలంటే వాక్యము మన జీవితంలో నెరవేర్పు కలిగి ఉండవలసి ఉన్నది. ఈరోజు మనం ఎలాగున్నా అంటే వీఆర్ సింప్లీ లైక్ శారా. శారా ఈజ్ రిప్రజెంటింగ్ ద చర్చ్ అండ్ ద ఓల్డ్ టెస్టమెంట్. సో వేర్ ఎవర్ ద ఉమెన్ మెన్షన్ ద బైబిల్ రిప్రజెంట్స్ ద చర్చ్. బైబిల్లో స్త్రీ అనేది ఎక్కడైతే ఉన్నదో అది సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుని బైబిల్ చెప్తున్నాం. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ది ఫెయిత్. దట్స్ వాట్ వీ కాల్ అబ్రహాం. మనము విశ్వాసానికి మూల పురుషుడు అంటున్నాం. మరి విశ్వాసానికి మూల పురుషుని అబ్రహాం ఇంట్లో ఎవరున్నారు? గట్టిగా చెప్పండి. సహనము లేని శారాన్ని కలిగి ఉంది.
ఆయన ఎవరు? అబ్రహాం గారు విశ్వాసానికి మూల పురుషుడు. అంటే కరెక్ట్గా మాట్లాడితే పరిపూర్ణమైన విశ్వాసం. అబ్రహాం ఇస్ అ సింబల్ ఫర్ పర్ఫెక్ట్ ఫెయిత్ విత్ పర్ఫెక్ట్ పేషెన్స్. పరిపూర్ణమైన విశ్వాసానికి, పరిపూర్ణమైన సహనానికి చిహ్నంగా అబ్రహాం ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఇంట్లో ఎవరు ఉన్నారు? ఏ టోటల్ ఆపోజిట్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఇస్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్. అందుకని ఇక్కడ ఏంటంటే పూర్తిగా అబ్రహాంకి వ్యతిరేకమైన స్వభావం కలిగిన ఒక స్త్రీ అబ్రహాం ఇంట్లో ఉన్నది. కాబట్టి గమనించండి, విశ్వాసం అనేది ఏంటంటే కుటుంబానికి సంబంధించింది కాదు. గట్టిగా చెప్తారా? దేనికి సంబంధించింది? వ్యక్తిగతమైనది. ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసము, అబ్రహాం యొక్క విశ్వాసభరితమైన జీవితము శారాల విశ్వాసాన్ని పెంచాలా, సారాలో సహనాన్ని పెంచాలా. దిస్ ఈస్ ద వర్కింగ్ నేచర్ ఆఫ్ అబ్రహాం. ఇది అబ్రహాం యొక్క స్వభావమై ఉన్నది. ఆ స్వభావాన్ని బట్టి శారా ఆకర్షించబడు అబ్రహాం యొక్క విశ్వాసానికి, సహనానికి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు పోదాం మనం. ఇప్పుడు శారాకి అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. శారాకి వాగ్దానం ఇచ్చినప్పుడు శారా ఆ వాగ్దానం నమ్మినదా? నమ్మింది. అయితే సమస్య ఏంటి తెలుసా? ఆమె భౌతికమైన శరీరాన్ని చూసుకొని ఆమె ఏం చేసిందంటే, నేను ఉద్దురాలను అయిపోయాను, నడు వంగిపోయి నడుస్తున్నాను, కర్ర పట్టుకొని నడుస్తున్నాను, ఇది నా జీవితంలో నాకు ఎలాగ జరుగుతుంది? ద ఫస్ట్ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మలేకపోవటానికి కారణం ఏంటంటే, మన యొక్క భౌతికమైన స్థితిని దేవుడు చెప్పిన దాంతో పోల్చుకొని మనం ఫెయిల్ అవుతున్నాం. అయితే వాస్తవంగా అబ్రహాము వయసు ఎక్కువ, శారా వయసు ఎక్కువ? శారా కన్నా అబ్రహాం 10 ఏళ్ళు పెద్దోడు. ఒకవేళ నమ్మకపోతే ముందు ఎవరు నమ్మకొని ఉండాలి? కానీ అబ్రహాం నమ్మున్నాడు. ఎందుకంటే అబ్రహాం ఏం నమ్మాడంటే, ఇంట్లోంచి పిలిచిన దేవుడు, ఇప్పుడు దాకా తోడుగా ఉన్న దేవుడు, ఇప్పుడు దాకా నడిపించిన దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. సో నా జీవితాన్ని, నా సంతానాన్ని లేకుండా ముగించడు. కాబట్టి దేవుడు నాకు సంతానం ఇస్తానన్నాడు. కాబట్టి నమ్మకం ఎవరి మీద? అబ్రహాం తన శరీరాన్ని చూడాల. అబ్రహాం నెవర్ సా హిస్ బాడీ అండ్ హిస్ కండిషన్ అండ్ హిస్ ఏజ్, బట్ హి సా ద ప్రామిస్ బై ఫెయిత్ అండ్ పేషెన్స్. ఇప్పుడు అబ్రహాం చూసింది ఏంటంటే, అందరి కళ్ళ కనిపించే చూడాల, దేవుడు చెప్పింది చూడగలిగాడు. అదే శారా ఏం చేసిందంటే, దేవుడు చెప్పింది విన్నది, అయితే తను చూడగలిగింది చూసింది. ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే, వీఆర్ సేమ్ కైండ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఏజ్. ఈ కాలంలో జీవించే మనము కూడా ఇంచుమించుగా అదే రీతిగా ఉన్నాం. అబ్రహాం వలె విశ్వాసం కలిగి ఉండాలా. when we are saying we are royal seed of Abraham, then we are saying amen. మన అబ్రహాం యొక్క రాజ సంతానం అనగానే మనం ఏమంటాం? ఆమెన్ అంటున్నాం. మరి అబ్రహాం యొక్క రాజ సంతానం అన్నప్పుడు అబ్రహాం కలిగి ఉన్న అన్నీ కలిగి ఉండాలి కదా. మన విశ్వాసం కలిగి ఉండాలి, అబ్రహాం కలిగి ఉన్న సహనం కలిగి ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే దేవుడి క్రియలు అబ్రహాం జీవితంలో ఎలా చేశాడో మన జీవితంలో అలాగే చేయగలడు. అలా చేసేలాగా మనం జీవించినప్పుడు నిశ్చయంగా దేవునికి ఇచ్చిన వాగ్దానము నీవు నెరవేర్చుకుంటావు, స్వతంత్రించుకుంటావు. దెన్ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు పొసెస్ ద ప్రామిస్ విచ్ వాజ్ గివెన్ టు యూ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు అంతటా దేవుడే. చూడండి, గాడ్ నెవర్ సెండ్ అబ్రహాం ఆర్ గాడ్ నెవర్ సెండ్ ఎనీ ఏంజల్ టు అబ్రహాం టు గివ్ ఎ ప్రామిస్. దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇవ్వటానికి ఏ ఒక్క దేవదూతని పంపించలేదండి. హీ కేమ్ డౌన్ హిమ్సెల్ఫ్ టు ప్రామిస్ అబ్రహాం. అబ్రహాంకి వాగ్దానం ఇవ్వటానికి దేవుడు అంతటా దేవుడే కిందకు వచ్చాడు. See, he created a body from the dust and he stepped into the body. Then he came to Abraham to give the promise. అబ్రహాంకి దిగిరి రావటానికి దేవుడే మట్టితో ఒక శరీరం తయారు చేసి ఆ మట్టి శరీరంలోకి వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాం ప్రామిస్ ఇచ్చాడు. ఏమా ఇప్పుడు దేవుడు నేరుగా ఆయనే వచ్చినప్పుడు ఇంక అబ్రహాం నమ్మకపోవటానికి ఏంటి? మరి ఈరోజు మన దగ్గర బైబిల్ ఉన్నది. ఏంటి బైబిల్ అంటే, దేవుడు నాతో మాట్లాడిన మాటల్ని ఇక్కడ రాసి పెట్టాడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు సేవకుల నుంచి మాట్లాడటల్లా, కరెక్ట్గా మాట్లాడితే దేవుడు నేరుగానే మాట్లాడుతున్నాడు. See, when you are reading Bible, that means God is speaking to you directly without any interpreter between you and him. ఇప్పుడు దేవుడు నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నీకు బైబిల్కి మధ్యలో వేరొక తర్జుమాదారుడు లేడు. ఎందుకని తర్జుమాదారు లేడంటే, ప్రతి భాషల్లోకి బైబిల్ తర్జుమా అయ్యినది, ప్రతి భాషల్లోకి. ఈ సంవత్సరం ప్రారంభంలో మేము పాలకొండ ఒక ప్రాంతానికి వెళ్తే, ఆ పక్కన ఒక ప్రాంతం ఉన్నది సిద్ధమ్మపేట అని. అక్కడ సవర భాష వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి బైబిల్ లేదు, తెలుగు బైబిల్ని వాళ్ళు కొద్దిమంది చదివి, లేకపోతే హిందీ బైబిల్ని చదివి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగేది. అయితే వాళ్ళలో కొద్దిమంది ఏం చేశారంటే, ఈ బైబిల్ని వాళ్ళ సొంత భాషలోకి తర్జుమా చేసుకొని దాన్ని ఇప్పుడు ప్రింట్లు చేసుకొని వాళ్ళు ఆ భాషలో, వాళ్ళ సొంత భాషలో బైబిల్ చదువుకుంటున్నారు.
అంటే దేవుడు ఏం చేస్తారంటే ఏ భాషలో అయితే బైబిల్ లేదో ఆ భాషలో తర్జుమా చేసుకునే విధముగా దేవుడు వ్యక్తులను పైకి లేపి వాళ్ళకి అవసరమైన భాషలో వాళ్ళు చదువుకోవడానికి దేవుడు వీలు కల్పించాడు. అవునా? ఇప్పుడు మన తెలుగు కూడా అంతే కదా, మనం ఎవరు తర్జుమా చేయాల, మనం వచ్చేసరికి తెలుగు బైబిల్ మన ముందు ఉన్నది. అంటే దేవుడు ఏం చేశాడు, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలంటే నీ సొంత భాషలో నువ్వు దేవుడు యొక్క మాటల్ని చదవగలిగితే నువ్వు మరింత విశ్వాసం కలిగి ఉంటావని దేవుడు నీకు కావాల్సిన భాషలోకి తర్జుమా చేసి ఏర్పాటు చేస్తున్నాడు. ఏమా? ఇప్పుడు అదే దేవుడు నేరుగా అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం ఏ భాష మాట్లాడతాడో దేవుడు ఆ భాష అబ్రహాంతో మాట్లాడాడు. ఇప్పుడు మనతో దేవుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు? ఇక్కడున్న మన ఎవరితో కూడా దేవుడు ఇంగ్లీష్లో మాట్లాడు. అవునా? ఇప్పుడు జొనాథన్ ఉన్నాడు మన మధ్యలో, జొనాథన్తో దేవుడు ఏ భాషలో మాట్లాడతాడు? మన భాషలో మాట్లాడు. ఎందుకని? ఆయన దేంట్లో కంఫర్టబుల్గా ఉన్నాడో దేవుడు దాంట్లోనే మాట్లాడుతున్నాడు. అంటే నీకు అర్థమయ్యే రీతిలో. ఆమేన్. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఏం ప్రామిస్ ఇచ్చాడు? అబ్రహాంకి అర్థమయ్యే రీతిలో నువ్వు కుమారుని కలిగి ఉంటావని ప్రామిస్ ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాం దాన్ని పూర్తిగా నమ్మాడు. ఎలా నమ్మాడంటే అది అసలు జరుగుతుందో లేదో అన్న సందేహం లేకుండా అబ్రహాం నమ్మాడు. మరి శారా అలాగా నమ్మాడు. నిజమైన విశ్వాసం కానీ శారా కలిగి ఉంటే ఎలా నమ్మాలంటే అబ్రహామును చూశారని నమ్మాలి. దేవుడు చెప్పిన మాట ఎక్కడైనా పొరపాటు పడ్డప్పటికీ ఆమె ఉన్న శరీరస్థితి ఆ సమయాన్ని చూసినప్పటికీ అబ్రహాము నమ్మే విధానం చూసి ఆమె నమ్మవాలి. కానీ ఈమెం చేసింది, కొద్ది కాలం చక్కగా నమ్మినది, కొద్ది కాలం ఏం పొరపాటు లేదు, బాగానే ఉన్నది. కానీ ఈమెలో సహనం తగ్గిపోతూ ఉన్నది. ఏ సహనం తగ్గిపోతూ ఉంది? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంకా కుమారుడు రాటల్లా, వాగ్దానం ఇచ్చాడు, కుమారుడు రాటల్లా. ఆయన ఏం చేసిందంటే ఈమె సొంత ఆలోచన అబ్రహాముకు చెప్పి అబ్రహాముని కన్విన్స్ చేసి ఇప్పుడు ఈమె ఆలోచనని దేవుడు ఆలోచనగా చెప్పి, జాగ్రత్తగానండి, ఈరోజు చర్చ్ ఉన్నది ఇక్కడే, సంఘం ఇక్కడే ఉన్నది. దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది, ఆ ప్లాన్ అబ్రహాం ఫాలో అవుతున్నాడు. కానీ శారా ఏం చేస్తుందంటే ఈమెకు ఒక ప్లాన్ వచ్చింది. ఈమెకు వచ్చిన ప్లాన్ని దేవుడి ప్లాన్కి మిక్సింగ్ ముడేసి ఆ ప్లాన్ని ఇదే దేవుడి ప్లాన్ అయి ఉంటుందేమో నువ్వు ఫాలో అవ్వంటే ఇప్పుడు అబ్రహాం ఫాలో అయ్యాడు. ఏంటి ప్లాను? దేవుడి ప్లాన్ ఏంటండి? అబ్రహాముకి శారాకి పుట్టే సంతానము దేవుడి ప్లాను, వాగ్దాన పుత్రుడు. ఇప్పుడు శారా ప్లాన్ ఏంటి? హాగరికి పుడితే మన పిల్లోడు అవుతాడు కదా, మన ఇంట్లోనే ఉంటాడు కదా. నేను ఎప్పుడు చెప్తున్నాను, బైబిల్కి ఏమీ జతపరచద్దు. డోంట్ యాడ్ ఎనీథింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్, డోంట్ యాడ్ ఎనీథింగ్ టు ద బైబిల్ విచ్ వాజ్ రిటన్ బై హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్. పరిశుద్ధాత్మ చేత రాయబడిన పరిశుద్ధ గ్రంథానికి నువ్వేమీ జతపరచద్దు, దేవుడి ప్లాన్కి జతపరచద్దు. You know why? So many reasons we are failing in the word. వాక్యంలో మనం అనేక విషయాల్లో ఫెయిల్ అవటానికి కారణం ఏంటంటే we never left the mind of carnal. We never left the mind of earthly thinking. ఈ భూ సంబంధమైన ఆలోచన కలిగిన మనసుని మనం విడిచిపెట్టని కారణం చేత దేవుడు యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చలేకపోతున్నాం. అయితే దేవుడి వాగ్దానం ఎక్కడికి పోదు. శారా ఎంత ప్లాన్ చేసినప్పటికీ దేవుడి వాగ్దానం అలాగే ఉన్నది. నిజమేనా? అంటే ఇప్పుడు మనం ఫెయిల్ అయినా మన జీవితంలో ఉన్న దేవుడు యొక్క వాగ్దానము ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవ్వదు, అలాగే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనసు మార్చుకోడండి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చే మనసు మార్చుకోడు. కాబట్టి ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడా, ఆయన వెయిట్ చేస్తాడు. అయితే అది వాగ్దానం నెరవేరేదాకా నాకు పరీక్ష టైం ఉంటుంది. ఈ పరీక్షా కాలంలో నేను వెయిట్ చేయాలి. ఇది ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య. ఈరోజు సంఘం ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉంటుందంటే ఇదే. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ ద చర్చ్ ఈస్ ఫేసింగ్ నౌ. వాక్యం నమ్మాం, మొదటి మెట్టు ఎక్కేసాం, ఇప్పుడు సహనం కలిగి ఉండాలి అది నెరవేరేంత వరకు. ఈ కాలంలో నీవు పరీక్షలు ఎదుర్కోవాలా, శోధనలు ఎదుర్కోవాలా, కింద పడాలా, లేవాలా, తలెత్తుకోవాలా. దీంట్లో మనం ఏం చేస్తాం తెలుసా? చుట్టుపక్కల అందరం ఒకసారి చూస్తాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి, వీళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి. ఇప్పుడు శారా సమస్య ఏంటి? దేవుడు వాగ్దానం ఇచ్చారంటున్నారు, ఇంకా పిల్లలు లేరని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు ఆమె సమస్య ఏంటి? దేవుడు వాగ్దానం ఇచ్చిన రోజు నేను నవ్వానన్నది పోయినది, నేను నమ్మలేదన్నది పోయినది. ఇప్పుడు ఆమె సమస్య ఏంటి? ఎవరైనా కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేదంటే ఈ మాట వినే వాళ్ళు అందరితో ఒక మాట చెప్తున్నా, ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అని నువ్వు అనుకొని వాక్యంలో నమ్మకంగా కలిగి లేవంటే నీ జీవితంలో నువ్వు దేవుడికి దూరంగా వెళ్ళావని గట్టిగా చెప్పగలవు. ఆమెను ఎవరన్నా ఇట్లాంటి వాడికి చెప్పాలి మనం. ఎందుకని?
ఎవరో ఏమనుకుంటారని నువ్వు భూమి మీద లేవు. నీ ఆలోచన పగలైనా రాత్రైనా, నువ్వు సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా, ఏడ్పున్నా సంతోషమున్నా, ఏదున్నా కూడా నువ్వేం చేయాలంటే, దేవుడు నా గురించి ఏమనుకుంటాడు, నేను ఈ పని చేస్తే, ఈ మాట అంటే, నేను ఇటు పక్కకు పోతే, నేను వీళ్ళతో పాటు ఉంటే, వీళ్ళతో సహవాసం చేస్తే, వీళ్ళతో పాటు వీళ్ళ కార్లు నేను భాగస్తులుగానైతే దేవుడు నా గురించి ఏమనుకుంటాడు. దట్స్ ఆల్. దట్స్ వేర్ యు ఆర్ టుడే. You have to think about God, not about your friends and relatives and your family members and the next one who is in the church. సంఘంలో నీ పక్కన కూర్చున్నవాడు ఏమనుకుంటాడో కాదు, దేవుడు నా గురించి ఏమనుకుంటాడు. ఆమేన్. బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది బైబిల్. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యములో భాగమై ఉన్నావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది రాప్చర్. ఎత్తబాటులో నీవు భాగమై ఉన్నావు. సో యు కాంట్ సీ ఎనీ పర్సన్ పర్సనల్లీ దేర్ ఇన్ ద రాప్చర్. ఎత్తబాటులో నువ్వు ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా చూడలేవు. దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో భాగమైన ఈ యొక్క వ్యక్తిని నువ్వు అక్కడ చూడలేవు. నువ్వు ఎవరిని చూడగలవు అంటే దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్లాన్ ఆఫ్ ది గాడ్. వర్తమానంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్న మాట, లేదంటే వినేవాళ్ళందరూ చెప్తున్న మాట, ఎత్తబాటులో నువ్వు ఎవరిని చూస్తావు అంటే దేవుడు యొక్క ప్లాన్లో ఉన్నోళ్ళని నువ్వు చూస్తావు, నీకు ఎవరిని చూడలేవు. ఇక్కడ మాత్రం మనం ఎవరిని చూస్తామంటే ప్లాన్లో ఉన్నోళ్ళని చూస్తాం, ప్లాన్లో లేని వాళ్ళని చూస్తాం. మన జీవితంలో అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నిజమేనా? అయితే దేవుడి ప్లాన్ వస్తే మాత్రం నువ్వు చచ్చినా కూడా పోతుంది. కాబట్టి నేను ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు నిజంగా ఒక విశ్వాసం అయితే ప్రాధాన్యత ఎవరికి? యూ హ్యావ్ టు కీప్ హిమ్ బిఫోర్ హిమ్. యూ హ్యావ్ టు కీప్ హిమ్ బిఫోర్ యూ. నీ ముందు ఆయన్ని పెట్టాలా. దెన్ యూ హ్యావ్ టు ఫాలో హిమ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. నీ జీవితం అంతటిలో కూడా నువ్వు ముందు ఆయన్ని పెట్టి నువ్వు ఆయన వెనకాల నడవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ముందు మనం వెళ్ళిపోయి సమస్య వచ్చాక ఆగిపోయి ప్రభువా నువ్వు రా అని పిలుస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు మనం దాటిపోతున్నాం. బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్, బికాస్ ఆఫ్ పవర్, బికాస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. మనకున్న శక్తిని బట్టి, మనకున్న జ్ఞానం బట్టి, మనకున్న బలమును బట్టి మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనం బలం తగ్గిపోతుంది, మన జ్ఞానం పని చేయదు, మన శక్తి పని చేయదు. అప్పుడు వచ్చి ప్రభువాన్ని కేకలు పెట్టి నువ్వు రా అంటున్నావు. అంటే మనం ఏం చేసాం తెలుసా? ఆయన్ని దాటిపోయాం. ఇప్పుడు మనం ఎవరు వెనకాల వెళ్ళాలి? అయితే మనం ఏం చేస్తున్నాం? నువ్వు నా వెనకాల రా ప్రభు అంటున్నావు. ఆయన ఒకళ్ళ వెనకాల వెళ్ళే దేవుడు కాదు, ఆయన వెనకాల మన వేదాలను కోరుకునే దేవుడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ప్లాన్ చేసి ప్లాన్లో దేవుడు ఉండాలనుకుంటున్నాం. సమస్య అది. అయితే వాస్తవంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన ప్లాన్లో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్లాన్లో మనల్ని ఉంచాడు. మనం ఏం చేస్తామంటే ఆయన ప్లాన్లో నుంచి బయటకు వచ్చి మనం ఇంకొక ప్లాన్ వేసి ప్రభువా నువ్వు ఈ ప్లాన్లోకి రా ప్రభువా. వీఆర్ ఆస్కింగ్ హిమ్ టు కమ్ డౌన్ టు యువర్ థాట్స్ అండ్ యువర్ ప్లాన్స్. హీ కెనాట్ కమ్. ఇఫ్ యూ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ థింకింగ్ దెన్ గాడ్ కెనాట్ బిల్డ్ యూ ఇన్ హిస్ ప్రామిస్. నువ్వు అదే రకమైన ఆలోచనలు స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన కట్టడంలో నిన్ను పెట్టలేడు. దట్స్ వాట్ ద మెసేజ్ ఇస్. వర్తమానం అంటుంది నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉండగా, గాడ్ కెనాట్ బిల్డ్ అస్ ఇన్ టు దట్ స్టేచర్. ఈస్ బిల్డింగ్ ఎ స్టేచర్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, రైట్? ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ థాట్స్ అండ్ మైండ్, మనకి ఈ రకమైన ఆలోచన స్వభావం కలిగి ఉండగా దేవుడు కడుతున్న పరిపూర్ణమైన స్వభావం అనే మానవుని యొక్క పరిపూర్ణమైన స్వభావం అనే దానిలో మనల్ని కట్టలేడు. ఎందుకని కట్టలేడు? మన ఆలోచన ఇక్కడ ఉన్నది. చూడండి, ఈరోజు మాట్లాడుతున్నాం మనకు అర్థమయ్యేటట్టుగా. ప్రతిరోజు ఉదయం మన నిద్ర లేచినప్పుడు ఒకే రకమైన విశ్వాసం కలిగి ఉన్నామా? ఖచ్చితంగా లేమండి. అలాగే ప్రతిరోజు సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉదయకాలం ఇంట్లో వచ్చి బయలుదేరేటప్పుడు కలిగి ఉన్న విశ్వాసమే ఇంటికి వచ్చేసరికి కూడా కలిగి ఉన్నావా? లేదండి. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నీ విశ్వాస జీవితం మారిపోతుంది, నిర్ణయాలు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, కొన్నిసార్లు జీవితాలు కూడా మారిపోతాయి ఒకరోజు సాయంకాలంలోపు. కానీ గమనించినట్లయితే నువ్వు ఏది మారచ్చు. అయితే సాయంకాలానికి ఎలా ఉండాలంటే దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసంలో కొద్దిగా కూడా మార్పు ఉండదు. ఈరోజు దేవునికి వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఉదయం మాత్రమే వాళ్ళ వాగ్దానం, సాయంకాలం కూడా ఇచ్చాడు. నిజమేనా? మరి అదే నిజమైతే ఆయన పట్ల మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం ఉదయం ఎలాగున్నదో సాయంకాలం అలాగే ఉండాలి. ఈ వారం ఎలాగున్నదో వచ్చే వారం అలాగే ఉండాలి. ఈ సంవత్సరం ఎలాగున్నదో. చాలామంది అంటూ ఉంటారు, ఒక చిన్న మాట చెప్తాను చూడండి, మన విశ్వాసం ఎలాగుండదో. పోయిన సంవత్సరం ఎలాగున్నామో ఈ సంవత్సరం ఎలాగున్నాం పాస్టర్ గారు.
అది చాలా చిన్నది, మనం అయినేస్తున్నాం, చాలా చిన్నదిగా ఉంది మనకి, అంటే సాధారణమైన మాటలాగా ఉన్నది. అయితే నువ్వు అవమానించింది ఎవరిని? మనం ఏం అనలేదే దేవుని అంటాం మళ్ళా, కానీ అన్నది ఎవరిని? అంటే ఏ ఆశీర్వాదం లేకుండా దేవుడిని ఒక సంవత్సరం ఉంచాడు అంటాం, అంతేనా? వీటిలో ఒక చిన్న రహస్యం చెప్తా. ఈ సంవత్సరం పాటు నువ్వు జీవించే ఉన్నావు, ఇదే ఆశీర్వాదం. అసలు అది లేకపోతే నువ్వేం చేయగలవు? ఈ సంవత్సరం నేను జీవించున్నాను, ఇది చిన్న విషయం పెద్ద విషయమా? కానీ మనం ఏమన్నాం? ఏముంది పాస్టర్ గారు, ఎదుగు లేదు బొద్దుగు లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ అవర్ లైఫ్ ఫ్రమ్ పాస్ట్ ఇయర్. యూఆర్ స్టిల్ సేమ్ ఇన్ ద పొజిషన్. ఏమాత్రం మార్పు లేదు, మా జీవితం ఇలాగే ఉన్నది. ఎందుకు నీ జీవితం అలాగే ఉందంటే కూడా కారణం చెప్తా. నువ్వు దేవుడు వాగ్దానం చేస్తాడు అని నమ్మావు, కానీ సహనం పూర్తిగా కలిగలేవు. నువ్వు సహనం కలిగి ఉంటే ఏమంటావు తెలుసా? ఎవరు నిన్నన్నా ఏంటి మీ జీవితం ఇలాగే ఉంది, ఎదుగు లేదు బొదుగు లేదు, అలాగే ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, నువ్వు చూస్తావు. నాకు నమ్మకం ఉన్నది. అంటే నీ మాట ఎలా ఉండాలంటే, ఎదుటోడు నేను తగ్గించడానికి ప్రయత్నం చేసినా నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావని వాడికి తెలియజేయాలి. అటువంటి విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడండి. నువ్వు పడిపోయావు, నీ పని అయిపోయింది, చాలాసార్లు చెప్పారు, నీ పని అయిపోయింది, నీ పరిచయం అయిపోయింది, ఇకేమీ లేదు, నీకు సంఘం లేదంటగా, మీకు చర్చ్ లేదంటగా. ఏమన్నా చూస్తూనే ఉండు. నన్ను నిజంగాని కానీ పరిచయం పిలిస్తే నాకు సంఘం ఇవ్వకుండా ఎందుకు ఆయన తీసుకుపోతాడు? సో నీ సానుభూతి నాకు అవసరం లే. నాకు కావాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైనా చేయగలిగితే నా నిమిత్తము ప్రార్థన చేయి. నన్ను ఎగతాళి చేసే బదులు ప్రార్థన చేయి. అది ఎప్పుడు నువ్వు చెప్పగలవో తెలుసా? వాడి మాటలు నువ్వు వినకుండా నీ విశ్వాసము వాడి మాటల్ని ఆపినప్పుడు నీలోంచి విశ్వాసభరితమైన మాటలు వాడి దగ్గరికి పోతాయి. అయితే మనమేం చేస్తున్నాం? వాడు మాట అనగానే, కొత్తగా పెళ్ళయింది, 1 సంవత్సరం 2 ఏళ్ళు అయింది, ఎట్టుండేదాన్ని ఎట్ట అయిపోయావు, నీ జీవితం చూడు ఎట్ట అయిపోయిందో, అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు చూడు ఏమయ్యావు అనగానే ఏమంటావు? అవునులే నువ్వు చెప్పినప్పుడు వినాల్సింది. దెయ్యమా? 2 దెయ్యాలు, 1 దెయ్యం కాదు అది. అవతల పక్కన దెయ్యము నిన్ను నిరాశపరుస్తా ఉంటే, నువ్వు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటే ఏమనాలి? నువ్వు సాతాను అవతలగా పో. ఇది దేవుడు ఏర్పాటు చేసిన వివాహము. నేను దేవుడు చెప్పాడని చెప్పి నమ్మి నేను చేసుకున్నా. ఈరోజు ఇది నాకు పరీక్షా సమయము, నాకు ఒక కాలం వస్తుంది, దేవుడు నాకు నిర్ణయించిన కాలము. ఆ కాలం వచ్చినప్పుడు నేనేంటన్నది నీకు పరిపూర్ణంగా నువ్వు తెలుసుకుంటావు. నిజంగా నువ్వు నా పట్ల ప్రేమ కలిగి ఉన్నావా, బాధ కలిగి ఉన్నావా, బాధ్యత కలిగి ఉన్నావా? రా నాతో పాటు ఇప్పుడే మా ఇంటికి వచ్చి ఉపవాస ప్రార్థన చెయ్యి. చేస్తారా అంటున్నా. ఎందుకు చేస్తారు? మిమ్మల్ని విమర్శ చేయడానికి వచ్చేవాడు మీ ఇంటికి వచ్చి నీకోసం ఉపవాస ప్రార్థన చేస్తాడు? ఖచ్చితంగా చేయడు. కాబట్టి మీరు దెయ్యాన్ని ఏం అడగండి, చెప్పండి. అది నిజంగా దేవుడు ఆత్మ కలిగిందా మీ ఇంటికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తుంది. దెయ్యం ఆత్మ కలిగిందా నాకు పని ఉందని వెళ్ళిపోతుంది, అయిపోయింది. ఇంక మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి అడగదు. కాబట్టి దెయ్యాన్ని అలా పరిగెత్తించాలి మీ జీవితంలో నిరాశపరిచినప్పుడు. గమనించండి, నిరాశపరిచే వాళ్ళు మన జీవితంలో ప్రతి దినము తారసపడతారు. నువ్వు ఉద్యోగంలో ఉండు, వ్యాపారంలో ఉండు, పనిలో ఉండు, చదువులో ఉండు, స్కూల్లో కాలేజీలో కూడా నీ పక్కన ఉన్నోడు నీ విశ్వాసం దెబ్బతీయాలని చూస్తాడు, నీకు వచ్చే మార్కులు తగ్గించాలని చూస్తాడు, నీ పక్కన పనిచేసేవాడు నీకు వచ్చే పేరు తగ్గించాలని చూస్తాడు, నీకు వచ్చే ప్రమోషన్ తగ్గించాలని చూస్తాడు. సంఘంలో కొన్నిసార్లు పక్కన విశ్వాసి కూడా అతను నీకన్నా ముందు మంచి విశ్వాసి కనిపించాలని నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని తగ్గించే మాటలు మాట్లాడతాడు. అయితే జ్ఞాపకం పెట్టుకో, నువ్వు పని చేస్తుంది దేవుడి కొరకు. You are working for God alone, not to impress any other person in the church or any other person in the society. ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కరి నిమిత్తము నువ్వు పని చేయటంలా, దేవుడి నిమిత్తం నువ్వు పని చేస్తున్నావు. సో వెన్ యు ఆర్ వర్కింగ్ ఎనీథింగ్ ఫర్ గాడ్, దెన్ యూ నీడ్ టు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు దేవుడి నిమిత్తం పని చేసేటప్పుడు నువ్వు ప్రతి దాంట్లో నువ్వు దేవుడు చూడు. ఈవెన్ వెన్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రామిస్, యూ నీడ్ టు లుక్ అప్ ఆన్ ది గాడ్, లుక్ అప్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఒక వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాగ్దానం కొరకు ఎదురు చూస్తే ప్రతి ఒక్కళ్ళు దేవుడి మీదే ఆనుకొని ఉండవలసి ఉన్నాం. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ ఆల్వేస్. ప్రతిసారి దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే మనము ఆయన మీద పూర్తిగా ఆనుకోవాలి. ఇది దేవుడు కావాల్సింది. అయితే మనం ఏం చేస్తామంటే, వై వీఆర్ ఫెయిలింగ్, వై వీఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్, బికాస్ వీఆర్ నాట్ లీనింగ్ ఆన్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది వర్డ్. వాక్యంలో శ్రేష్టమైన భాగం మీద మనం ఆనుకోవట్లా. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే వ్యక్తుల మీద ఆనుకుంటున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్ వీఆర్ ట్రస్టింగ్ ఇన్ బీయింగ్స్.
మనుషుల మీద మనము ఆనుకున్న కారణం చేత మనము దేవుడు యొక్క వాగ్దానం అనేక సార్లు ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు శారా ఎందుకు ఫెయిల్ అయింది? అబ్రహాంకి శారాకి ఇచ్చిన వాగ్దానం మీద కాకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే హగర్ మీద ఆనుకున్నది. అయ్యా నువ్వు హగర్తో పాటు వెళ్ళు, నీ కుమారుడు కానీ పుడితే మన ఇంట్లో దాసే కదా, మన మాట ఏంటది, మనం చెప్పినట్టే ఉంటుంది, సో కాబట్టి నువ్వు వెళ్ళు కుమారుని గను. ఇప్పుడు వాస్తవంగా ఆమె ఏం చేసిందంటే షీఈస్ ట్రయింగ్ టు డిస్ట్రాయ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమె ఏం చేస్తున్నది? దేవుడు యొక్క ప్లాన్ని నాశనం చేయాలనుకున్నది. అంతేనా? మరి ఏదైనా తోటలో అవ్వేం చేసింది? టు డిస్ట్రాయ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మరి ఈరోజు సంఘం కూడా ఏం చేస్తుంది? సేమ్ అండి. అక్కడ అవ్వ సంఘానికి సాదృశ్యమైతే, శారా సంఘానికి సాదృశ్యమైతే, ఈరోజు మనం కూడా సంఘానికి సాదృశ్యమై ఉన్నాం. మనకి వాళ్ళు సాదృశ్యమై ఉన్నారు. ఈ సాదృశ్యాలు ఎందుకు ఇలా చెప్తా ఉన్నామంటే, ప్రతి కాలంలో కూడా లూసిఫర్ ఏదో రకంగా వచ్చి సంఘాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అన్ని కాలాల్లో కన్నా ఇప్పుడు ఎక్కువగా డిస్టర్బ్ చేసే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడిచ్చే ప్రతి వాగ్దానం పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, అదే సమయంలో సహనము కూడా కలిగి ఉండాలి. ఇది లేక మనం ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు శారా చేసిన పని ఏంటి? 15 ఏళ్ళు అయిపోయింది, ఇంకా జరగటల్లా, నెరవేర్చల్లా. కాబట్టి అబ్రహామా, ఇప్పుడు ఈమె తప్పు చేయటం కాదండి, తప్పు చెప్పండి అమ్మా గట్టిగా. చాలాసార్లు చాలా కుటుంబాల్లో నేను చెప్తున్నా, ఇంట్లో అందరూ నిజాయితీగా ఉంటా లేదని చెప్పలేను, కానీ ఒక మాట చెప్తా, భార్య భర్తలు ఎవరో ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా నిజాయితీగా ఉంటారు దేవుని విషయంలో. ఎక్కడ ఆమె రాలేదు, ఖచ్చితంగా ఉంటారండి. ఎక్కడో చోట ఇద్దరు దొంగలు ఉంటారేమో కానీ, ఎక్కడో చోట ఇద్దరు మంచోళ్ళు ఉంటారేమో కానీ, ఖచ్చితంగా ఒకళ్ళు మాత్రం నిజాయితీగా దేవుడి దగ్గర ఉండేవాళ్ళు ఉంటారు. ఏ చిన్న చేసినా వాళ్ళు దేవుడి దగ్గర చెప్పడానికి, దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు. రెండో వాళ్ళు ఏమో కవరింగ్ చేస్తారు. వీళ్ళు కవరింగ్ మాస్టర్లు. వీళ్ళు అంటే నా దృష్టిలో మేకప్ ఆర్టిస్టులు. ఏం చేస్తారు వీళ్ళు? మేకప్ అంటే ఏంటి? ఒరిజినల్ కనబడకుండా చేయటం, అంతేనా? మనం కూడా ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి పోయి మేకప్ వేస్తాయి. దేవుడు మేకప్ చూడు, మేకప్ వెనకాల నేను చూస్తాడు, అవునా? కాబట్టి నేను అంటాను, నువ్వు ముఖానికి మేకప్ వేయగలవు, హృదయానికి మేకప్ వేయలేవు, క్యారెక్టర్కి మేకప్ వేయలేవు. యూ కెనాట్ మేకప్ యువర్ క్యారెక్టర్, బట్ యూ కెన్ మేకప్ యువర్ ఫేస్. సి గాడ్ వోంట్ సీ యువర్ ఫేస్, బట్ హీ సీస్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని మేకప్ వేయలేవు. క్యారెక్టర్ చూస్తాడు, క్యారెక్టర్కి మేకప్ వేయలేవు. కాబట్టి ఈరోజు మనకి ఏం కావాలంటే, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యు నో వాట్ ద ప్రాఫిట్ సెడ్, క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్ బట్ ఇట్స్ ఎ విక్టరీ. నీ యొక్క క్యారెక్టర్ అనేది, నీ స్వభావం అనేది, అది దేవుడు ఇచ్చిన వరము కాదు, అది నువ్వు పొందుకున్న విజయమై ఉన్నది. సో నా స్వభావం ఇది అని నువ్వు కలిగి ఉన్నావు చూసావా, అది దేవుడిచ్చింది కాదు, నువ్వు దేవుడు అది పొందుకోవడానికి నీకు సహాయం చేశాడు, అది నువ్వు పొందుకున్న విజయమై ఉన్నది భూమి మీద. ఏమన్నా ఈరోజు మనం అందరం ఏం కలిగి ఉండాలి తెలుసా? క్యారెక్టర్ కలిగి ఉండాలి. వీళ్ళకి డబ్బులు ఇచ్చాం, వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు అబద్ధం చెప్పరు, డబ్బు కోసం అబద్ధం చెప్పరు, డబ్బు కోసం తప్పు పని చేయరు, వీళ్ళు పేరు కోసం అబద్ధం చెప్పరు, పేరు కోసం తప్పుడు పని చేయరు అనే ఒక స్వభావాన్ని, ఒక క్యారెక్టర్ని ఈరోజు మనం కలిగి ఉండాలి. ఇది వధువు యొక్క స్వభావం అండి. ఈ స్వభావం ఏంటి? నీ ముందు ఏం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు పడిపోరు అన్నది ఒకటి కలిగి ఉండాలి. ఇప్పుడు పడిపోవటం అంటే అదే కదా. మరి అవ్వ పడిపోయింది దేనికి? ఆడంబరమైన కనిపించింది, తలుకులు బెలుగు కనబడగానే పడిపోయినది. మరి నిజంగా నువ్వు వధువు అయి ఉంటే, వినపడలేదు నాకు, పడిపోవు. ఎందుకని పడిపోవు? బికాజ్ ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే అది నీ యొక్క స్వభావము. నీ స్వభావంలో నువ్వేం చేస్తావంటే దాన్ని దాటున్నావు, దాన్ని దాటి ఒక మెట్టుపైకి ఎక్కున్నావు. అంటే కళ్ళతో నువ్వు చూసే వాటిని కాకుండా నువ్వు హృదయంతో చూసే వాటిని కొన్నిటిని కలిగి ఉన్నావు నీ లోపల. దీన్ని బట్టి నువ్వేం చేసావంటే అల్పమైన వాటికి నువ్వు పడిపోవు. ఇప్పుడు గమనించండి, శారా వల్ల అబ్రహాం ఏం చేయాల్సి వచ్చింది? వినపడలేదండి, గట్టిగా చెప్పండి త్వరగా. శారా మాట అబ్రహాం విని దేవుడు ఇచ్చిన ప్లాన్ కాకుండా శారా ప్లాన్లో కూడా ఈయన భాగమయ్యాడు. ఇప్పుడు అబ్రహాం ఏమయ్యాడు? దేవుడి ప్లాన్లో, శారా ప్లాన్లో. దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది, శారాకు ఒక ప్లాన్ ఉన్నది. ఈ దేవుడి ప్లాన్లో అబ్రహాము శారా ఉన్నారు, శారా ప్లాన్లో అబ్రహాం ఆగర్ ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించండి, అబ్రహాము శారా కలవాల్సిన దాని బదులుగా అబ్రహాం ఆగర్ కలిసాక భూమి మీదకి ఏ జాతి వచ్చింది? ఇష్మాయిల్ జాతి వచ్చింది. ఇప్పుడు ఇష్మాయిల్ జాతి దేవుడు ఒక ఆలోచన ఉన్నదా? లేదండి. కానీ ఇప్పుడు ఎవరి వల్ల వచ్చింది ఇప్పుడు ఇది? అంటే ఇప్పుడు దేవుడు ఒక ప్లాన్లో ఎప్పుడైనా కానీ మనిషి కానీ వేలు పెట్టినా, ఆలోచనలు పెట్టినా
దేవుడు యొక్క ప్లాన్లో లేని దాన్ని, అంటే సంకరం చేసిన దాన్ని బయటికి తెచ్చింది. దేవుడు ఎప్పుడు సంకరం చేయడండి. మీరు గమనించాలి లేదో, ద మెసేజ్ సేస్ దట్ డోంట్ మిక్స్ ద రేస్. మీరు దేన్ని కలపొద్దు, వేరే వేరే దాన్ని కలపొద్దు అంటారు. అయితే మనం ఏం చేస్తున్నాం, మొత్తం కలిపేస్తున్నాం. ఇప్పుడు శారా ఏం చేసింది? హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తీయురాలు. అబ్రహాము ఈయన వేరు ఆయన వేరు తీసుకొచ్చి ఇద్దరిని మిక్స్ చేసి ఇప్పుడు వేరే జాతి భూమి మీద తీసుకుని వచ్చింది. ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఆగర్కి అబ్రహాంకి పుట్టిన కుమారుని చూసి అంటుంది మన అబ్బాయే కదా. ఎప్పటికీ శారా కొడుకు గాడు ఇష్మాయేలు. ఈరోజు మనం చేస్తుంది అదే. సరైన సహనం కలిగి లేనప్పుడు, మన సొంత ప్లాన్ చేసినప్పుడు అక్కడ చెడిపోయింది ఒకటి రావాల్సిందే. కాబట్టి ఈరోజు ఏం చేద్దాం? దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇచ్చాడా? మొదటిగా ప్రార్థన, రెండోది కనిపెట్టడం. నువ్వు రెండోది కనిపెట్టినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా విఫలమైన దాన్ని పొందుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఇష్మాయిల్ని చూసినప్పుడు శారా ఆనందం బాగానే ఉన్నది. ఎప్పుడు దాకా బాగున్నది? దేవుడు యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేరేంత వరకు. ఇప్పుడు దేవుడు యొక్క వాగ్దానం నెరవేరగానే శారా ఏమంటుంది? నాకు అదొద్దు తీసేయంటుంది. అసలు తెచ్చింది ఎవరు? ఇప్పుడు తీసేయమంటుంది ఎవరు? ఏం జరిగింది ఈ మధ్యలో? అదేదో ఆగితే ఇది తీసేయాల్సిన పనే లేదు కదా. ఇప్పుడు ఇంకో రకంగా చూడండి, ఇప్పుడు శారా అబ్రహాముని దుఃఖపెడుతుంది, హాగార్ని దుఃఖపెడుతుంది, ఇష్మాయిల్ని దుఃఖపెడుతుంది. ఇప్పుడు దేవుని ప్లాన్లో అబ్రహాం ఉన్నాడు కాబట్టి అబ్రహామును బట్టి దేవుడు ఇష్మాయిల్ విషయంలో కూడా వాగ్దానం ఇచ్చాడు. నిజమేనా? అంటే ఇప్పుడు సమస్య చూడండి ఎక్కడి దాకా పోయినదో. చాలాసార్లు మనం చేస్తున్నది ఇదే. మనం సొంత ఆలోచన కలిగి మనం కొన్ని పనులు చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము బైపాస్ చేస్తున్నాం, దారి తప్పిస్తున్నాం. ఈ దారి తప్పించడం వల్ల ఎక్కడా కూడా బైబిల్లో ఒక్క మేలు కలిగింది లేదు. ఇది కీడుకే మనం ముందుకు నడిపిస్తూ ఉన్నది. మీరు గమనించినట్లయితే ఇదే ఇష్మాయిల్ సంతానము సొలొమోను దగ్గరికి శాపదేశ ప్రాణి బంగారం తీసుకోవడానికి వచ్చే ముందు అక్కడ అందరికి ఏం చెప్పారంటే, ఇష్మాయిల్ సంతానము ఆ ఎడారిలో బందిపోటు వల్లే తిరుగుతూ ఉంటారు, నువ్వు అక్కడ పోవటానికి వీల్లేదని ఆపుతున్నారు. దేవుడిచ్చిన వరమును చూడటానికి శాపదేశ ప్రాణి, దక్షిణ దేశ ప్రాణి వెళ్తూ ఉన్నప్పుడు ఆమెను ఆపటానికి ఇదిగో ఈ పుట్టిన అక్రమంగా పుట్టిన సంతానం ఏదైతే ఉన్నదో, వాగ్దాన ప్రకారం సంతానం ఏదైతే ఉన్నదో, వీళ్ళు అక్కడ బందిపోట్లుగా ఉన్నారని చెప్పి ఆమెను ఆపటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అది మేలైనదా? కాదండి. ఇక్కడ వాగ్దాన ప్రకారంగా రాలా, అక్కడ దేవుడిచ్చిన వరమును చుట్టానికి పోతా ఉంటే ఆమెను ఆపడానికి వాళ్ళు ఉంటారని చెప్పి భయపెడతా ఉన్నారు. అంటే భూమి మీద ఒక రాకూడని తరం తీసుకురావడానికి కారణం ఏంటంటే సహనం కలిగి ఉండకపోవటం. అవునా? సహనం అంటే ఎలాగ ఉండాలి? దానికన్నా ముందు బైబిల్లో ఇంకొక మాట ఉన్నది. నోవాహు దినముల్లో నోవాహుకు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, వర్షం పడుతుంది అని చెప్పినప్పుడు నోవాహు ఎలాగ నమ్మాడు? కేవలం నమ్మలేదండి. 120 సంవత్సరాలు నోవాహు అదే బోధిస్తున్నాడు. ఎట్లా బోధిస్తున్నాడంటే ఏ రోజుకి ఆ రోజు అది ఈ రోజే నెరవేరుతుందేమో అన్నట్టు. ఇప్పుడు విశ్వాసం మాత్రమే కలిగిలేడు, సహనము కూడా కలిగి ఉన్నాడు. మరి ఈరోజు అబ్రహాము విశ్వాసానికి మూలపురుషుడు అయితే 10 సంవత్సరాలు వెయిట్ చేసిన ఆయన, మరి 120 సంవత్సరాలు వెయిట్ చేసిన నోవాహు ఏమవ్వాలి? అంటే ఎటువంటి సహనం కలిగి ఉన్నాడు ఇంకా నోవాహు? అప్పటికి అబ్రహాం తెలుసు దేవుడు అనేక మంది కుమారులను పుట్టించాడు అంతకుముందు తరాల్లో అని. కానీ ఇప్పుడు నోవాహు ఏం నమ్మాలా? నోవాహు వర్షం పడద్దంటే నోవాహు తిరిగి బంధువులు కూడా వచ్చి అంటున్నాడు, నోవాహు ఇప్పుడు నీ వయసు ఎంత అన్నాడు. నా వయసు 600 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ 600 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నువ్వు వర్షం పట్ట విన్నావా అన్నాడు. ఏం లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎలా చెప్తున్నావు? దేవుడు చెప్పాడు. ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? అసాధ్యమైనది నీ కళ్ళ ముందు అప్పటిదాకా జరిగిన దాన్ని దేవుడు నీకు చెప్పినప్పుడు నువ్వు నమ్మావు చూసావా, అది పరిపూర్ణమైన విశ్వాసం. నీ కళ్ళ ముందు జరిగేది నువ్వు నమ్మావు చూసావా, అది విశ్వాసము. ఇప్పుడు దాకా జరగల కానీ నువ్వు నమ్ముతావు చూసావా, అది పరిపూర్ణమైన విశ్వాసం. ఇప్పుడు ఈరోజు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, చివరి దినాల్లోకి వచ్చున్నాం మనం, ఈ పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు కళ్ళ ముందు మనకు జరగబోయేది ఏంటి? ప్రవచనము, మన కొరకు ఎదురు చూస్తున్న వాగ్దానము. ఈ శరీరము మార్పు చెంది రూపాంతరం చెంది పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళాలంటే మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలా? అంతకన్నా ముందు ఎవరైనా ఇలాగ వెళ్ళారా? ఎప్పుడో హానోకి వెళ్ళాడు, ఎప్పుడో ఏలి వెళ్ళాడు.
ఇక్కడి నుంచి శరీరం కలిగి పూర్తిగా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. మరణ నుంచి పాతి పెట్టబడి తిరిగిలే చేస్తూ క్రీస్తు కానీ లేదా పాత్రమన్న పరిశుద్ధులు కానీ ఆయన కాకపెట్టినప్పుడు మత్తయి 17 లేచెళ్ళారు. మరి వీళ్ళందరూ ఎలాగెళ్ళారు? ఇప్పుడు మనకున్న వాగ్దానం ఏంటి? See, the promise of this day is our body will change, will be caught up in the air. ఇప్పుడు దాన్ని మనం ఎలాగ నమ్మాలా? సో యూ కాంట్ యాడ్ ఎనీథింగ్ టు దిస్. దీనికి నువ్వేమీ మోడిఫికేషన్ చేయలేవు. అవ్వ మోడిఫికేషన్ చేసింది, శారా మోడిఫికేషన్ చేసింది, అయితే వాళ్ళ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు నువ్వు దీని కానీ మోడిఫికేషన్ చేస్తే నువ్వు ఎదుర్కోవడానికి పరిస్థితి ఏమీ లేదు. నువ్వు ఎత్తబాటు మిస్ అయితే తీర్పులోకి పోవటమే. కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి కాలంలోకి వచ్చామంటే విశ్వాసం మాత్రమే కలిగి ఉండే కాలం కాదు, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండే కాలంకి వచ్చావు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా నీ విశ్వాసం తొలగద్దు, నీ విశ్వాసం పక్కకి జరగద్దు, నీ విశ్వాసం బలహీనం కావద్దు, నీ ప్రార్థన బలహీనం కావద్దు. నీ చిత్తము ఎక్కువ, అసలు నీ చిత్తం పట్ల ఎక్కువ కాదు, అసలు ఆలోచన కలిగి ఉండద్దు. నీ జీవితంలో చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా ఆలోచనకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా బైబిల్ దగ్గరికి రా, లేదా నీకు వర్తమాన పుస్తకం ఉంటే వర్తమాన పుస్తకం దగ్గర రా. నువ్వు దాన్ని తీసి చదవటం నువ్వు ప్రారంభించినప్పుడు అది దేవుడి చిత్తమా కాదా దేవుడు నీకు తెలియజేసిన తర్వాత, అది దేవుడి చిత్తమని దేవుడు నీకు తెలియజేసిన తర్వాత ఇక మరి ఇంకొకసారి ఏ ఆలోచన నువ్వు కలిగి ఉండద్దు. ఒక్కసారి నువ్వు దేవుడి చిత్తమని నమ్మిన తర్వాత అది జరగకపోని నువ్వు విశ్వాసం ఎలాగ ఉండాలంటే ఇది దేవుని చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. అవునా? అయితే మనం ఎలాగ ఉన్నామంటే ఈరోజు మనకి ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది, ప్లాన్ సి ఉంది. ఇది ఫెయిల్ అయితే పర్లేదు, నాకు ముందు తెలిసి ఫెయిల్ అవుతుంది, ప్లాన్ బి ఉంది నా దగ్గర, ప్లాన్ సి ఉంది నా దగ్గర. సో ఎప్పుడైతే నువ్వు ప్లాన్ బి ప్లాన్ సి ఉన్నావో దేవుడికి ఎప్పుడు కూడా బ్యాకప్ ప్లాన్ లేదండి. గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ బి ఇన్ యువర్ లైఫ్. హీ హాజ్ ఓన్లీ ప్లాన్ ఏ. సే వన్ ప్లాన్ హీ హ్యాస్. దేవుడికి నీ జీవితంలో రెండో ప్లాన్ లేదు, ఒకటే ప్లాన్ ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? when you put your finger or nose in the plan of God, then you know you will change all plan of God for you in your life. నువ్వు ఎప్పుడైతే దేవుడి యొక్క ప్లాన్లో నువ్వు వేలు పెట్టావో దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్న ప్లాన్ అంతటే నువ్వు మారుస్తూ ఉన్నావు. కాబట్టి నేను నా వేలు పెట్టకుండా ఉండాలంటే నేను విశ్వాసం కలిగి ఉండాలి. అవునా? దేవుడు నాకు ఇది ఇస్తాడు, ఇప్పుడు ఏం కలిగి ఉండాలి నేను? ఎటువంటి విశ్వాసం? పరిపూర్ణమైన విశ్వాసం. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నావో దానికి బ్యాకప్ దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు, దాని పేరు సహనం. ఈ సహనం నిలబెడుతుంది. ఎంతవరకు నిలబెడుతుంది అంటే అది నెరవేరుతుంది. ఇప్పుడు ఇలా చూద్దాం. శద్రకు మేషకు అబేద్నెగోలు మంటల దగ్గర తెచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ విశ్వాసం ఉన్నది? విశ్వాసం కలిగలేరు వాళ్ళు. కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర ప్లాన్ బి లేదంటున్నారు. ఆయన కాపాడినా ఇదే, కాపాడకపోయినా ఇంతే. మా దగ్గర ప్లాన్ బి లేదు. మా దేవుడు కాపాడగల సమర్థుడు, దాంట్లో సందేహమే లేదు. ఒకవేళ మాదయ్యన తప్పులో పొరపాట్లో కూడా ఆయన కాపాడకపోయినా మేము మాత్రము వాక్యానికి కట్టుబడి ఉంటాం. ఇప్పుడు దేవుడు ఏం చేయాలో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు అదే విశ్వాసం నేను కలిగి ఉంటే, గట్టిగా చెప్పండి, అదే విశ్వాసం మీరు కలిగి ఉంటే, ఇప్పుడు దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి, చేసి తీరతాడు. ఒకవేళ నా పొరపాటు వల్ల జరగలేదు కానీ నా విశ్వాసంలో ఎటువంటి మార్పు లేదా. నువ్వు ఈ రకమైన విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు ఈ కాలంలో నన్ను పెట్టున్నాడు. ఈ కాలం ఏంటి తెలుసా? రాత్రికి రాత్రే బలమైన విశ్వాసులు బలహీనంగా మారిపోతారు. రాత్రికి రాత్రి అత్యంత బలహీనమైన విశ్వాసులు ఉదయకాలానికి బలవంతమైన ప్రార్థనా పరులుగా మారిపోతారు. ఆ కాలంలో మనం ఉన్నాం. నువ్వు 10 ఏళ్ళు ఉండొచ్చు, వర్తమానంలో 25 ఏళ్ళు ఉండొచ్చు, నువ్వు 1,00,000 సంవత్సరాలు నాకు సంబంధం లే. దేవుడికి 1 సెకండ్ చాలు. అదే సమయంలో జ్ఞాపకం పెట్టుకోండి, అపవాదికి కూడా 1 సెకండ్ చాలు నిన్ను పడగొట్టడానికి. నీ లోపలికి ఒక బలహీనమైన పురుగుని పంపిస్తుంది అపవాది. మీ జ్ఞాపకం ఉన్నదా? యోనా ఎవరు బైబిల్లో? ప్రవక్తేనా? దేవుడు చెప్పిన పనికి వెళ్ళాడా? ఆడికి వెళ్ళి వాళ్ళు మీదకి శాపం వస్తుంది నినివే గురించి ప్రకటించాడా? ప్రకటించి ఏం చేశాడు? ఊరవతలకు పోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఊరవతలు పోయి ఒక చెట్టు కింద కూర్చొని వీళ్ళకి ఏం జరుగుతుందో చూస్తున్నాడు. రెండో సంగతి, అప్పటి కరెక్ట్గా 3 రోజులు కాల యోనా దేవుడి మీద అలిగి 3 రోజుల క్రితమే తిమింగలం గర్భంలో ఉన్నాడు యోనా. ఐ రిమెంబర్ Jonah was in the belly of whale, the fish, big fish. See, you pray to God, if you give me one chance, remember, if you give me one chance, ఏమడిగాడు దేవుణ్ణి? ప్రభు నాకు ఒక్క అవకాశం, give me one opportunity to see the temple gates, ఒక్కసారి దేవాలయపు తలుపులను చూడని ప్రభు అని అడిగాడు. బయటకు వచ్చాక 3 రోజుల తర్వాత ఏం చేశాడు?
దేవుడికి వ్యతిరేకంగా దేవుడి మీద అలిగి చెట్టు కింద కూర్చున్నాడు. అంటే ఏం జరిగింది 3 రోజుల్లో? చేప గర్భంలో ఉన్నప్పుడు ఎలాగున్నాడు యోనా? నేను చెప్తున్నా, కోప్పడు మాకండి. మనం కూడా శ్రమంలో శోధనలోకి వచ్చాక సేమ్ యోనా చేప గర్భంలో ఎలాగున్నాడు అలాగే ఉంటాం. బయటకు వచ్చాక ఎలాగ ఉంటాం? ఆ సొరపాది కింద ఉన్నప్పుడు యోనాకి ఎలా ఉన్నాడు మళ్ళీ అలాగే ఉంటాం మనం. అయితే రహస్యం ఏంటంటే, తిమింగలం గర్భంలో ఉన్న యోనాని దేవుడు వదలలేదు, ఆ సొరపాది కింద ఉన్నా కూడా దేవుడు యోనాని వదలలేదు. ఎందుకంటే మన స్వభావం ఏంటో దేవుడికి తెలుసండి. దేవుడికి మనం కావాలని ముందే డిసైడ్ అయ్యాడు. సో హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ ఓల్ లైఫ్. ఆయనకి నీ జీవితం అంతటిలో ఒక ప్లాన్ ఉన్నది. కేవలం నువ్వు సమస్యలో ఉన్నప్పుడే కాదు, నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుడికి నీ దగ్గర ప్లాన్ ఉన్నది. కాబట్టి ఆయన నేను వ్యతిరేకంగా ఉన్నా విడిచిపెట్టలా, ఎందుకంటే చివరికి నువ్వు మళ్ళా వెనక్కి వస్తావని తెలుసు. అవునా? ఇప్పుడు యోనా ఎవరి మీద అలిగాడు? ఎందుకు అలిగాడు? చూడండి, నేను అనుకున్నాను నువ్వు వీళ్ళని శపిస్తావని, వీళ్ళని శపించాలా అంటున్నాడు. నువ్వు అనుకుంటే దేవుడు ఎందుకు శపించాలి? ఈరోజు మనం కూడా అంతే. జోనాస్ ఈజ్ రిప్రజెంటింగ్ ద చర్చ్ టుడే. ఈరోజు మనం జీవించే సంఘానికి అక్కడ యోనా ఒక సాదృశ్యంగా ఉన్నాడు. నేను అనుకున్నట్టుగా ఎదుటోడికి జరగచ్చల్లా. ఇదేంటిది? హూ ఆర్ యూ టు సే దాట్? ఆ మాట పలకటానికి నీవెవరివి? ఎదుటోడి జీవితంలో నేను అనుకున్నట్టుగా జరగలేదంటానికి నీవెవరివి? ఈరోజు మనం ఏం చేస్తామంటే కంట్రోలింగ్ అదర్స్. వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ అదర్స్. See, this is the plan of God. You should not control any other, but God should control each and everything in you and your family. మనము ఇంకోళ్ళని కంట్రోల్ చేయటం కాదండి. మనము దేవుడి కంట్రోల్లో ఉంటే దేవుడి కంట్రోల్ అన్నీ ఉంటాయి. నేను కంట్రోల్లో ఉంటా, నా జీవితము నా కుటుంబం మొత్తం కంట్రోల్లో ఉంటుంది. See, the first thing, I should be led by the Spirit of God in any time. ప్రతి కాలంలో కూడా నేను దేవుడి యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. Amen. I should be in the control of God all the time. See, God should be in the tower of your heart. నీ హృదయమైన గోపురంలో దేవుడు నివాసం చేయాలి. అక్కడి నుంచి దేవుని నువ్వు నియంత్రించాలి. అప్పుడు నువ్వు తీసుకునే ఆలోచన నీ హృదయంలోంచి వస్తుంది. అది దేవుడికి సంబంధించిన ఆలోచన అయి ఉంటుంది. దెన్ యూ విల్ క్యారీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ త్రూ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక ఆశీర్వాదంతో పాటు, దేవుడు ఒక ప్లాన్తో పాటు ఆయన ఒక ఆశీర్వాదం కూడా ఎప్పుడు కలిగి ఉంటామంటే, నీ హృదయంలో నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి అక్కడి నుంచి ఆయన నడిపించమని ఆయనకి పూర్తి అధికారం ఇచ్చినప్పుడు. అయితే ఇక్కడ యోనా ఏం కోరుకుంటున్నాడు? నేను ఆశించాను, నేను అనుకున్నాను నినివే వాళ్ళు నువ్వు నీ ఉగ్రత పంపిస్తావని. ఐ థాట్ దట్ యూ విల్ డెస్ట్రాయ్ ద హోల్ సిటీ ఆఫ్ నీనెవే. ఐ థాట్ దట్. సో వై షుడ్ గాడ్ గివ్ రెస్పెక్ట్ యువర్ థాట్ when it is totally against the thought of God? దేవుడు ఒక ఆలోచనకి పూర్తి వ్యతిరేకమైన ఆలోచన హృదయం కలిగి ఉన్నప్పుడు నీ హృదయ ఆలోచనకి దేవుడు ఎందుకు గౌరవిస్తాడు? ఎవడండి? ఇంకొకరు నాశనం అయిపోవాలనుకుంటే దేవుడు ఎప్పుడన్నా దీవిస్తాడా? దీవిస్తాడు. వధువు ఎప్పుడు కూడా ఇంకొకరు నాశనం అయిపోవాలని కోరుకోదండి. ఏం కోరుకోవాలి? గట్టిగా చెప్పలేదండి ఈరోజు ఎవరు? అవునా? అందరూ బాగుండాలి, నిజమేనా? కానీ ఎవరైనా మేము బాగున్నామంటే కొంచెం ఒక బీ కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది ఆ రోజు. ఎందుకని? బీ కాంప్లెక్స్ వేసుకోకపోతే నీరసం వస్తుంది. ఎందుకు నీరసం వచ్చింది? ఇప్పుడు మేము బాగున్నా, అబ్బా ఏమైంది? వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగుంటే నీకెందుకు నీరసం వచ్చింది? ఈరోజు మన జీవితాలు ఇలాగ అయిపోయినాయి అంటారు. అంటే ఎదుటోడు బాగున్నాడంటే మనలో ఒకడు బాగున్నాడు కదా. అవునా? ఎవరిలో? వాళ్ళు కాదండి, మనలో ఒకడు. పడిపోయారు. ఎవరు పడిపోయింది? మనలో ఒకడు పడిపోతే మన సంతోషం ఎందుకు ఉంటుంది? కానీ మనం ఏమంటాం? అంతే కావాలి అనుకున్నా, ఎగిరి పడుతున్నాడు, మన చెట్టు ఎక్కాడు, పడతాడు. ఎన్నిసార్లు అనుకోవాలి? నీకు చెప్పాలా నేను? మరి అన్ని తెలిసిన అంత చేసే ప్రవక్తవు కదా, నువ్వు ఎందుకు ప్రార్థన చేయలే? మరి ముందు తెలిసిన ప్రవక్తే కదా. మరి ముందు తెలిసిన ప్రవక్త ఏం చేయాలా? మరి ఈ ప్రవక్తలు ప్రార్థన చేయరు వీళ్ళు, కానీ మొత్తం ప్రవచించేస్తారు. ఇది దేవుడికి నచ్చదండి. దట్స్ అవర్ సెల్ఫిష్నెస్. ఇక్కడ ఎలాంటి స్వార్థానికి ఈరోజు ఎంత హీనమైన స్వార్థమో చెప్పనా ఇది? నేను బాగుంటే సంతోషపడటం ఒకటి, ఎదుటోడు బాగుంటే సంతోషపడటం ఒకటి, నేను బాగోలేకపోతే బాధపడటం ఒకటి. ఇక్కడ ఇదేంటంటే ఎదుటోడు ఎవడో బాధపడుతుంటే
నేను సంతోషపడతానంటే దీనికన్నా హీనమైన సంతోషం భూమి మీద లేదు ఇంకా. కోపడు మాకు నీ మాట చెప్తా నేను, జంతువులు కూడా శత్రువు బాధపడతా ఉండి అవి కూడా బాధపడతాయి. ఇప్పుడు మనం మానవులం అయ్యి ఉండి మనకి వ్యతిరేకమైన వ్యక్తి బాధపడతాడు, మనం సంతోషపడుతున్నామంటే మనం దేనికన్నా హీనంగా ఉన్నట్టు. మరి అలాగ మనం ఉంటే దేవుడు మనల్ని ఎలా కట్టగలడు ఆయన ఒక రాజ్యంలో? ఎంత స్థితిలోకి మనం పడిపోతాం గమనిస్తున్నారా? తెలియట్లా మనకి ఇది. అంటే మనం ఈ స్థితిలో ఉన్నామని తెలియక మన లోపల అక్కడ ఆనందం కలిగి ఉన్నాం. నేను ఎక్కడో విన్నా, ఒక చర్చి విడిపోయింది అనగానే ఆ ఊళ్ళో పాస్టర్ గారు స్వీట్లు పంచుకున్నాను చర్చిలో. పేరుకి అది వర్తమానమే లేదు అక్కడ. వర్తమానం అంటే ఏంటి? ఒకటి పడిపోతే ఇంకోటి ప్రార్థన చేయాలి. వాళ్ళ చర్చిలో పాడైతే వీళ్ళ చర్చ స్వీట్లు పెంచారు, ఈ చర్చి పాడైతే వాళ్ళ స్వీట్లు పంచుకున్నారు. ఇప్పుడు ఏముంది అక్కడ? ఊరిలో మొత్తం ఎక్కడ లేకుండా పోయింది. మరి ఆ ఊరు వాళ్ళు ఏం చేయాలి? కొరకు రావాలా? అంటే ఇక్కడ ఎటువంటి స్థితికి పడిపోయామంటే, ఎదుటోడు బాధపడ్డా కూడా మనం సంతోషించే స్థితికి దిగజారిపోయామంటే నేను అంటున్నా, నువ్వు అసలు విశ్వాసివే కాదు మొట్టమొదటిగా. తర్వాత సంగతి నువ్వు వర్తమానమో కాదా, ముందైతే విశ్వాసి స్థానానికి నువ్వు రాలేదు, ఇంకా ఎక్కలేదంటున్నా. బైబిల్ చెప్తున్నది ఏంటి? ఒకడు పడిపోతే ఇంకోటి ప్రార్థించాలా. దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటి? ఒకరికొకరు, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించండి. మరి ఆ స్థితి మనం కలిగలేమంటే నువ్వు ఆ వాగ్దానం విడిచిపెట్టినట్టే కదా. మరి ఈరోజు ఎంత గొప్ప వర్తమానం దేవుడు మనకిచ్చాడు? ప్రేమ అనే వర్తమానం మనకిచ్చాడు, ప్రేమించిన వర్తమానం మనం ఇచ్చాడు. విశ్వాసం లేకుండా, సహనము లేకుండా నుంచి ప్రేమ ఎలాగ వస్తుంది? నువ్వు బల్లెరగొట్టవచ్చు, అరవచ్చు, కేకలేయచ్చు, నువ్వు ఇటు నుంచి ఆ చివరి దాకా పరిగెత్తచ్చు. కాకపోతే ప్రేమ లేకపోతే, క్షమాపణ గుణం లేకపోతే ఏం చేయగలం మనం? నీ శత్రువు నువ్వు క్షమించలేదు, క్షమించినప్పుడు నువ్వు విశ్వాసం ఎలాగవుతున్నావు? ఇప్పుడు చూడండి, అబ్రహాము శారా మాటిని హాగరుతో వెళ్ళి ఇష్మాయిల్ కన్నాక, దేవుడు శారా గర్భం తెరిచాక, ఇంట్లోకి ఇస్సాకు వచ్చాక, ఇస్సాకు ఇష్మాయిల్ కొట్టుకుంటున్న తర్వాత ఇప్పుడు అబ్రహాం దేవుడి దగ్గరికి వచ్చాడు, అవునా? ఇప్పుడు అబ్రహాము లోపల మాట ఏంటి? వాస్తవంగా 10 ఏళ్ల పాటు అబ్రహాము దేవుడి దగ్గర రాలా, ఇష్మాయిల్ పుట్టిన 10 ఏళ్ల దాకా. ఇప్పుడు వాస్తవంగా అబ్రహాం మీద దేవుడు అలగాలిగా, అలిగాడా? ఏంటి అబ్రహాం ఇలాగొచ్చావు, బాగున్నావా? అంత బాగున్నాను ప్రభువా. మరేంటి సంగతులు? ఇంట్లో అందరూ కులాసే, సంతోషమేనా? సంతోషమే. ఏంటి ఇలాగొచ్చావు? చాలా కాలం, దాదాపు 10 ఏళ్ళు చూసి అబ్రహామా, ఏంటి సంగతులు చెప్పు. ఏం లేదు ప్రభువా, ఇష్మాయిల్ పుట్టాడు, 10 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు అన్నట్టుగానే వాగ్దాన పుత్రుడు కూడా వచ్చాడు, ఇస్సాకు కూడా పుట్టాడు, ఒక 3 ఏళ్ళు అయింది, ఆడికి 13 ఏళ్ళు, 10 ఏళ్ళు వచ్చినాయి. చాలా సంతోషం అబ్రహాం, ఇంకేంటి సంగతులు? కాదు ప్రభా, ఇప్పుడు శారా ఏమంటుందంటే, ఏమంటుంది అబ్రహాం? ఏమంటుంది అబ్రహాం? బైబిల్ చదివారు మీరు? ఏమంటుంది అబ్రహాం? హాగరుని ఇష్మాయిల్ పంపించేయమంటుంది ప్రభువా. ఎంతైనా ఇష్మాయిల్ నా కొడుకే కదా. సరే, ఈసారికి శారా చెప్పినట్టు చేయిపో. ప్లాన్ పాడు చేసింది ఎవరు? ఇప్పుడు ప్లాన్ని సరి చేయాలనుకుంటుంది ఎవరు? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అసలు నా ప్లాన్లో లేదు. ఇప్పుడు శారానే ప్లాన్ వేసింది, శారానే రియలైజ్ అయ్యింది, శారా తెలుసుకున్నది, శారా పంపించేయమన్నది, పంపించే అబ్రహమా. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటి? ఒక్క మాట మాట్లాడలే మళ్ళా. ఎందుకని? హాగరుతో వెళ్ళమన్నప్పుడు ఎమ్మటి అబ్రహాం దేవుడి దగ్గర రావాలి కదా, రాలా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడి ప్లాన్లో మనం ఉన్నప్పటికీ ఎవరైనా మనకు ఒక ప్లాన్ చెప్పినప్పుడు ఆ ప్లాన్ బాగుంది అన్నప్పుడు మనం ఆ ప్లాన్ ఫాలో అయ్యాక, మనం ఫెయిల్ అయ్యాక మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు వెళ్ళటం తప్పు అంటాం. కానీ ఎప్పుడు అనాలి? అది అంటే నిన్ను ఫెయిల్ చేయటానికి కొన్నిసార్లు దేవుడు నీ ఇంట్లో వాళ్ళని వాడుకుంటాడు. కోపడమాకండి. నిన్ను ఫెయిల్ చేయడానికి దేవుడు కొన్నిసార్లు నీ సంఘంలో వాళ్ళని వాడుకుంటాడు. నిన్ను ఫెయిల్ చేయడానికి అపవాది కొన్నిసార్లు నీ సొంత కుటుంబంలో వాళ్ళని వాడుకుంటాడు. ఆమేన్. ఏంటి కారణం? కొన్నిసార్లు పరీక్షించడానికి దేవుడు వాడుకుంటాడు, కొన్నిసార్లు నిన్ను శోధించడానికి, పడేయడానికి అపవాది వాడుకుంటాడు. కానీ నువ్వు ఎలాగ ఉండాలి? నీ విశ్వాసం ఎలాగ ఉండాలి? దేవుడిచ్చాడు, నేను వెయిట్ చేస్తాను అంతే. ఎంత బాగుండదు. వాళ్ళు హట్ అవుతారు అవని, వాళ్ళు హట్ అయితే నీకేం సమస్య? ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు ఎదుటోళ్ళు ఫీల్ అవుతారు, నిర్ణయాలు తీసుకుంటాం చూసావా, దాంట్లో మనం ఎక్కువ ఫెయిల్ అవుతాం. ఆయన ఏమనుకుంటాడో, ఎవరేమనుకోరమ్మా, ప్రభు యేసుక్రీస్తు ఏమనుకుంటారు, నువ్వు ఫీల్ అవ్వు. వీళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు,
అమ్మాయికి వయసు ఎంత వచ్చింది, అబ్బాయికి వయసు ఎంత వచ్చింది, పెళ్లి చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవడేమనుకోడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమనుకుంటారు. అవునా? మనం వాళ్ళు అనుకుంటాం, తొందరపడి పెళ్లి చేసే జీవితకాలం అనుకోవాలా? జీవితకాలం నరకం కాదు. అదే దేవుడి ప్లాన్ ప్రకారం వెళ్తే చెప్పండి, దేవుడు ప్లాన్ ప్రకారం వెళ్ళి బైబిల్లో అవమానాలు పడ్డోళ్ళు ఎవరు? అవమానాలు పడుతూ వాళ్ళ జీవితం ముగించిన వాళ్ళు ఎవరు? దేవుడికి దూరం అయ్యి అవమానాలు పడుతూ ముగించిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. కానీ దేవుడికి లోబడి జీవితకాల అవమానాలు పడుతూ ఉన్నాడు ఎవడు లేడు. ఒక పరీక్షా కాలం, ఒక శోధనా కాలం, అపవాదికి అనుమతించబడిన కాలం, అది దాటిన తర్వాత వారి జీవితం మొత్తం సంతోషంగా ఉన్నది. కాబట్టి అది నువ్వు ఎదుర్కొనవలసి ఉన్నావు. ఎందుకంటే నీ సహనము పరీక్షించబడాలా. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి నువ్వు పొందుకోవాల్సిన సహనం నిమిత్తము నువ్వు పరీక్షించబడ్డప్పుడు ఆ తర్వాత నీకు వచ్చేది మొత్తం మేలే. కానీ నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పట్టుకున్న వాక్యాన్ని విడిచిపెట్టద్దు. అది ఎటువంటి శోధనకర స్థితి వచ్చినప్పటికీ బైబిల్లో ఒకసారి యోబుని జ్ఞాపకం చేసుకోండి, పౌలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దావీదు మీరు జ్ఞాపకం చేసుకోండి, యోసేపుని మీరు జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాంని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎస్తేర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కారణం ఏంటంటే వారు శోధనకు గురైన ప్రతిసారి వారి యొక్క వ్యక్తిగతమైన జీవితంలో వారు మరీ ఎక్కువగా దేవుడి మీద ఆధారపడ్డారు. ఈరోజు సంఘానికి కావాల్సింది ఏంటంటే ప్రకృతి మీద కాదండి, బంధువులు స్నేహితుల మీద కాదండి, మన కుటుంబంలో మనకి ఆర్థికంగా సపోర్ట్ చేసే వారి మీద కాదండి. మనకి అన్ని వేళలా రాత్రైనా పగలైనా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు చేసినా చేయకపోయినా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఆయన పక్షం నిలబెట్ట సిద్ధపడినప్పుడు ఆయన ఆల్రెడీ నీ పక్షంలో ఉన్నాడు. సో నా దిస్ ఈస్ ద టైమ్ టు టేకింగ్ సైడ్స్ విత్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు నువ్వు యేసు పక్షమున నిలబడవలసి ఉన్నావు. ఇప్పుడు ఆయన పక్షం నిలబడినప్పుడు నీ శక్తి ఏంటో నీకు తెలుస్తుంది, నీ ప్రభావం ఏంటో నీకు తెలుస్తుంది. ఎంతకాలం దేవుడికి ఎక్కడెక్కడ తోడుగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లో నేను ఆత్మీయంగా బలపరిచి ఎత్తిపెట్టున్నాడో నీకు ఆయన ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు మరింత బలాన్ని పొందుకుంటావు, మరింత స్థితిలో నువ్వు నిలబడతావు, మరింత బలంగా ఉండగలవు. నీవు నిలబెట్టమే కాదు, నీ కుటుంబంలో ఉన్న బలహీనలు కూడా నువ్వు ఆత్మీయంగా నిలబెట్టగలుగుతావు, వారి నిమిత్తం ప్రార్థించగలుగుతావు, నువ్వు ప్రార్థించిన ప్రతిదీ నమ్మగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీకు ఇప్పటికే ఎదుర్కొనే శక్తినిచ్చున్నాడు, ఎదుర్కొనే బలమునిచ్చున్నాడు, ఎదుర్కోవడానికి కావలసిన శక్తి కలిగిన ప్రార్థన దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఇప్పుడు నీవు నీ కుటుంబానికి దేవుడు నిన్ను మాదిరిగా పెట్టున్నాడు. నిన్ను ఇప్పుడు కుటుంబాన్ని దేవుడు మాదిరిగా పెట్టున్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను మాదిరిగా పెడితే ఈ మాదిరిని చూసినప్పుడు నీలో ఉన్న ప్రతిదీ ఇతరులు అనుకరించాలని చూస్తారు. అయితే నువ్వు ఒక్కసారి ఏదన్నా ఒక్కదాంటో నువ్వు పక్కకి తొలగిపోతే నిన్ను వెంబడించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు అది కూడా వెంబడిస్తారు. అంటే అనేక మంది పడిపోవటానికి నేను కారణం కావద్దు, అనేక మంది నిలబెట్ట నేను కారణం అవ్వాలి, అనేక మంది ప్రార్థనాపరులుగా కావటానికి నేను కారణం అవ్వాలి, అనేక మంది దేవుళ్ళలోకి రావటానికి నేను కారణం అవ్వాలి. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? గమనించండి, మన ఇంట్లో ఉన్న ప్రార్థనాపరులు ఎప్పుడన్నా బాధపడితే మిగిలిన వాళ్ళందరికీ బాధ వస్తుంది, కంగారు వస్తుంది. వాళ్ళు బయటికి నీతో పలకకపోవచ్చు కానీ వాళ్ళందరూ అత్యంత బలహీనలు అవుతారు. అందుకే అంటున్నా, ప్రార్థనా పరులు మీరు ప్రార్థనలో కన్నీరు కార్చండి, మీకు వచ్చిన పరిస్థితులు కన్నీరు కార్చొద్దాం. రెండింటికి తేడా ఉన్నది. ఏంటి నాకు ఎలాగైందని కన్నీరు కార్చడం వేరు, ప్రభువా నాకు దీన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వని చెప్పి దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కార్చడం వేరు. ఈ రెండింటికి తేడా ఉన్నది. ఒక బలహీనుడు కుటుంబాన్ని మొత్తం బలహీనులుగా చేయగలడు, కానీ ఒక ప్రార్థనాపరుడు కుటుంబాన్ని మొత్తము ప్రార్థనలో బలపరచగలడు. కాబట్టి నీ ప్రార్థన విలువైనది, గొప్పది, శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు నువ్వు కేవలం విశ్వాసం మాత్రమే కలిగి ఉంటే సరిపోదు, సహనం కలిగి ఉండాలి. సహనం మాత్రమే కాదు, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ మాత్రమే కాదు, ప్రార్థన కలిగి ఉండాలి. అంటే ఒకదానితో పాటు ఒకటి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని లక్షణాలు నీలో పనిచేస్తూ ఉన్నప్పుడు నీలో బలహీనత దరికి రాదు. ఈరోజు అటువంటి స్థితికి దేవుడు మనం రావాలని కోరుకుంటున్నాడు. నువ్వు అవ్వలాగా పడిపోవాలని, శారాలాగా పడిపోవాలని, లేదంటే సౌలులాగా పడిపోవాలని దేవుడు కోరుకోవట్లా. ఆ పడిపోయే సందర్భం వచ్చినప్పటికీ నువ్వు తట్టుకొని నిలబడాలని ఈరోజు దేవుడు ఇంత వాక్యం నీకు ఇచ్చాడు, ఇంత వర్తమానం నీకు ఇచ్చాడు, ఇంత ప్రార్థన నీకు ఇచ్చాడు, ఇంత లోతైన వాక్యాన్ని దేవుడు మనకి దినదినము ఇంకా బయలుపరుస్తూనే ఉన్నాడు. మన పరిపూర్ణలు అవ్వటానికి, పరిపూర్ణంగా దేవుడు ముందుకు సాగిపోవటానికి పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన సహము, పరిపూర్ణమైన ప్రార్థన, పరిపూర్ణమైన దైవ భక్తి నువ్వు కలిగి ఉండాలని దేవుడు ప్రతి చిన్న విషయాన్ని మనతో లోతుగాను డీటెయిల్డ్గాను మాట్లాడటానికి కారణం ఏంటంటే మనం ఆయనలాగా మారాలని. ఏమన్ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.